ఆ కోమలికి సంబంధించిన ఇంకొక్క క్లూ దొరికినా దాని చాప్టర్ క్లోజ్ చేయొచ్చు. ఖచ్చితంగా అవకాశం రాకుండా పోదమ్మాయి గారు. వెయిట్ చేద్దాం. అవును రాంబాబు గారు, రాష్ట్రంలో ఉన్న ప్రతి అనాథ శరణాలయానికి కొంత ఫండ్స్ ఇవ్వాలని సీఎం గారు నిర్ణయించుకున్నారు. కాబట్టి మీరు రాష్ట్రంలో ఉన్న అనాథ శరణాలయ లిస్టు ప్రిపేర్ చేయండి. ఆ అనాథ శరణాలయానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ సేకరించండి. అలాగే సార్. 1 or 2 డేస్లో ఈ వర్క్ కంప్లీట్ అవ్వాలి. అలాగే సార్, మొత్తం ప్రిపేర్ చేసి ఫైల్ తీసుకొస్తాను. ఓకే, బాయ్, ఉంటాను. ఏం చిన్నయ్య, ఏదో అనాథ శరణాలయం డొనేషన్ అది ఇది అంటున్నారు? ఏం లేదు రాజు, ఉదయాన్నే వదిన సాయం చేస్తున్న అనాథ శరణాలయం నుంచి వాళ్ళు వచ్చారు కదా. వాళ్ళు చెప్పిన మాటలు, వదిన చెప్పిన మాటలు అన్నయ్యని కదిలించినట్టున్నాయి. అందుకే రాష్ట్రంలో ఉన్న అన్ని శరణాలయాలని ఆర్థికంగా ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని సేకరించమని నాతో చెప్పారు. అదే ఫోన్లో మాట్లాడుతున్నాను. అమ్మ చేసిన పనిని నాయన అంగీకరిస్తా ఉంటాడన్నమాట. అమ్మ ఒక్క అనాథ శరణాలయానికి సాయం చేస్తే అమ్మని స్ఫూర్తిగా తీసుకుని నాయన రాష్ట్రంలో ఉన్న అనాథ శరణాలయాలన్నిటికీ సాయం చేస్తా ఉన్నాడన్నమాట. చాలా సంతోషంగా ఉండొచ్చు నాయనా. రాజు, వెంటనే ఈ విషయం అమ్మకి చెప్పాలి. సూర్య చూసిన చూపుకి అర్థమేంటి? 25 ఏళ్ల ముందు నేను కూడా ఒక అనాథలాగే మిగిలిపోయాను రుక్మిణి. నా మాటలతో సూర్య మనసుని బాధ పెట్టానా? అనవసరంగా అనాథ శరణాలయం గురించి చెప్పి తప్పు చేశానా? అమ్మా అమ్మా అమ్మా, నీకో విషయం తెలుసా? ఏంటి రూపా? నీ పేరు వింటేనే కోప్పడే నాన్న, నిన్ను చూస్తేనే అసహించుకునే నాన్న ఫస్ట్ టైం నిన్ను ఆదర్శంగా తీసుకున్నారమ్మా. ఏమంటున్నావు రూపా? అమ్మాయి గారు చెప్తుంది నిజమే అమ్మగారు. మీరు అనాథ శరణాలయం కోసం ఏం చేశారో, ఎంత చేశారో విన్న పెద్దయ్య గారు ఒక్క అనాథ శరణాలయం అని కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని అనాథ శరణాలయాలకి సహాయం చేస్తున్నారు అమ్మగారు. అది వినగానే నాకు చాలా హ్యాపీగా అనిపించిందమ్మా. మీరు చెప్తుంటే నాకు అలాగే ఉంది రూపా. అన్నీ మనకు అనుకూలంగానే జరుగుతున్నాయమ్మా. నువ్వు నాన్న కలిసిపోతే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదమ్మా. సూర్య చెప్పాడు కదా రూపా, దేవుడు రాసి పెడితే ఎవరూ మార్చలేరు అని. చూద్దాం.